ఈ వీడియో చూస్తున్న అందరికి కూడాను నమస్కారం అండి. సో ఈ వీడియో చూస్తున్న బిఎడ్ అభ్యర్థులకు కానివ్వండి, ఇప్పుడే డిఎడ్ చేసి ఎస్జిటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానివ్వండి ఉద్దేశించి తయారు చేయడం జరిగింది. సో వార్తలు చాలా విధంగా వస్తుంటాయి అండ్ వాట్సాప్లో చాలా మెసేజ్లు వస్తుంటాయి అండ్ చాలా యాప్ల గురించి వస్తూ ఉంటాయి. అదేవిధంగా వచ్చేటటువంటి మెసేజ్లు చూస్తూ ఈ బిఎడ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎస్జిటిగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళైతే కాస్త కంగారు పడుతున్నారనే విషయం అయితే ఇప్పుడే మనకి బయటకు తెలిసింది. ముఖ్యంగా చూసుకుంటే బిఎడ్ వాళ్ళకి ఎస్జిటి అవకాశం ఇచ్చేందుకు 2018లో ఎన్సిఈఆర్టీ అనేది ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. వీళ్ళు కూడాను ఎస్జిటికి అర్హులేని, కానీ జాబ్ వచ్చిన తర్వాత కేవలం 2 నెలల శిక్షణ పొందితే సరిపోతుంది అంటూ ఒక క్లారిటీ ఇచ్చింది అనమాట. అప్పటి నుండి కూడాను ఈ బిఎడ్ చేసిన వాళ్ళందరూ కూడాను మనకు ఎస్జిటి పోస్టులు రాసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అయితే 2018 తర్వాత ఇప్పటి వరకు ఎటువంటి నోటిఫికేషన్స్ అనేవి రాలేదు. అంటే ఈసారి మాత్రం ఎస్జిటి రాసేటప్పుడు డిఎడ్ వాళ్ళతో పాటు బిఎడ్ వాళ్ళు కూడా రాయబోతున్నారు. అయితే ముఖ్యంగా ఈ వీడియో ప్రత్యేకించి బిఎడ్ వాళ్ళను ఉద్దేశించి తయారు చేయడమైంది. మరి ఇందులో ఉండే ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం. సో ఉన్న తక్కువ పీరియడ్లో స్మార్ట్ వర్క్ ఏ విధంగా చేయాలి, ఎస్జిటికి మేము సాధించాలనుకునే ఎవరైనా బిఎడ్ అభ్యర్థులు ఉంటే వాళ్ళకి షార్ట్ పీరియడ్లో స్మార్ట్ వర్క్ ఎలా చేయాలనేది చెప్పడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ముందుగా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎస్ఏకి ప్రిపేర్ అవుతున్నారా లేదా ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నారా ముందుగా కన్ఫర్మ్ చేసుకోండి. దయచేసి ఎస్ఏ ఎస్జిటి రెండూ ప్రిపేర్ అవుతాననే నిర్ణయం మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే టాపిక్లో మనకు మెథడాలజీలో కానివ్వండి, సైకాలజీలో కానీ చిన్న చేంజ్ అయితే ఉంటుంది. సైకాలజీ దాదాపుగా 90% సిమిలర్గా ఉండేటప్పటికీ మెథడాలజీ మాత్రం కాస్త గ్యాప్ ఎక్కువగా మెయింటైన్ చేస్తుంది. కాబట్టి 2 అంశాలు చదవడం అనేది కొద్దిగా కష్టతరం అవుతుంది. కాబట్టి ముందుగా మీరు నిర్ణయం చేసుకోండి. అయితే మీరు ఎస్ఏగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే మేము ఎటువంటి సజెషన్ అయితే ఈ వీడియోలో చెప్పాం. ఇన్ కేస్ మీరు ఎస్జిటి ప్రిపేర్ అవ్వాలనుకుంటే సో మేము ఇచ్చే సజెషన్స్ ఒకసారి చూద్దాం. ఇప్పుడైతే ఇటీవల కాలంలో మనకు వచ్చినటువంటి వేకెన్సీస్ ఒకసారి చూసుకుంటే చిత్తూరులో 2552, శ్రీకాకుళం 862, విజయనగరం 838, విశాఖపట్నం 1165, తూర్పుగోదావరి 1490, పశ్చిమ గోదావరి 1315, కృష్ణా 1094, గుంటూరు 900, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 1256, ప్రకాశం 798, కడప 807, కర్నూలు 506, అనంతపురం 467. సో ఒక్క కర్నూలు అనంతపురాన్ని కానీ మనం ఒక్కసారి మనం పక్కకు పెట్టినట్లయితే మిగతా అన్ని కూడాను దాదాపుగా 800+ పోస్టులు అయితే ఎస్జిటిలు అయితే ఉన్నాయి. అంటే ఇందులో ఇతర భాషలు కనీసం ఒక 40 నుండి ఒక 60 వరకు తీసేసినా మీకు 700 పైగా మనకి ఈ ఎస్జిటి పోస్ట్ అనేవి ప్రతి జిల్లాలో ఉన్నట్లు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలాంటి సమయంలో ప్రతి జిల్లాలో కూడాను ఎస్జిటి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయితే ఇప్పుడు మనకు రావచ్చు. అంతేకాకుండా ఇక ఎస్ఏకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే చూసుకున్నట్లయితే ప్రతి జిల్లాలో కూడాను ఈ వేకెన్సీస్ అనేవి కేవలం 10లో మాత్రమే ఉంటాయి. అంటే 10, 20, 30, 40, మ్యాక్సిమం అయితే 100 ఇలా ఉంటాయి. 100కి మించి ఎప్పుడు కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేయడం అనే చరిత్రే లేదు. అంటే 100 లోపలనే ఉంటాయి. అలాంటప్పుడు ఆ 100 లోపల వచ్చే పోస్టుల కోసం పోటీ పడతారా లేదా ఇలా వేలల్లో ఉండేటటువంటి పోస్టులకు పోటీ పడతారా అనేది మీ వ్యక్తిగత విషయం. ఒకవేళ మీరు ఎస్జిటికి ప్రిపేర్ అవుతాం అనుకున్నప్పుడు మనం గమనించాల్సిన అంశం ఏమిటి? ఫస్ట్ వన్, ఎస్జిటి సాధించాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది టెట్లో స్కోరింగ్ చేయాలి. టెట్లో మనం స్కోరింగ్ చేయాలి. ఎంత? నియర్లీ 120+ కానీ మీరు టెట్లో స్కోర్ చేయగలిగితే మీ డిఎస్సికి మీ ప్రయత్నం అనేది నల్లేరుపై నడకలా ఉంటుందన్నమాట. అంటే 120 మార్కులు సాధించడం ఎలా? సో ఈ 120 మార్కుల్లో దాటించే ప్రయత్నం ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూద్దాం. ముందుగా కావాల్సిన మెటీరియల్ ఏంటి ఒకసారి మనం తెలుసుకోవాలి. సో ఇటు బిఎడ్ స్కూల్ అసిస్టెంట్కి అయితే కేవలం ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఇన్ కేసు మీరు మ్యాథ్స్ వాళ్ళతో మ్యాథ్స్ చదివితే సరిపోతుంది. అండ్ మెథడాలజీ, సైకాలజీ అండ్ ఒక జీకే కరెంట్ అఫైర్స్ ఇస్ కామన్. అది లేదనుకుంటే సోషల్ వాళ్ళకుంటే సోషల్ చదివితే సరిపోతుంది. ఎప్పటి నుండి 6వ తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదివితే సరిపోతుంది. ఒక ఫిజిక్స్ ఉన్నారు, ఫిజిక్స్ కెమిస్ట్రీ 2 కూడాను 6వ తరగతి నుండి
ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదివితే సరిపోతుంది. బట్ ఎస్జిటికి వచ్చేసరికి మాత్రం మొత్తం చదవాల్సి వస్తుంది, అన్ని అంశాలు చదవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బయాలజీ వాళ్ళు అనుకోండి మ్యాథ్స్ చేయాల్సి వస్తుంది, సోషల్ వాళ్ళు ఉన్నారంటే మ్యాథ్స్ చేయాల్సి వస్తుంది, మ్యాథ్స్ వాళ్ళు ఉంటే సోషల్ చదవాల్సి వస్తుంది. సో దీనికోసం మనకు కావాల్సిన మెటీరియల్ ఏంటో ముందుగా ఒక అవగాహనకు రావాలి. తర్వాత సో ఈ మెటీరియల్ అంతా కూడా ఇన్ టైంలో చేయాలనుకుంటే ప్రణాళిక కూడా ముఖ్యమైనది ఒకటి ఉంటుంది. సో ఏ విధంగా ప్రణాళిక వేస్తే షార్ట్ టైంలో మొత్తం సిలబస్ని మనకు అర్థమయ్యేంత రీతిలో కనుగొవాలి. సో దీనికోసం మనం ముందుగా మెటీరియల్ గురించి ఒకసారి అవగాహన చేసుకుందాం. సో ఇన్ కేస్ టెట్ పేపర్ 1కి మీరు ప్రిపేర్ అవుతున్నారంటే కావలసిన పుస్తకాల సంఖ్య అయితే సిలబస్ పైన ఇప్పటికీ కూడా మనకు ఒక క్లారిటీ లేదు కాబట్టి ఒక అంచనాగా మేము చెప్తున్నాం. 3వ తరగతిలో ఉండేటటువంటి ఓల్డ్ బుక్స్ 4, 4వ తరగతిలో ఓల్డ్ బుక్స్ 4, 5వ తరగతి ఓల్డ్ బుక్స్ 4, 6వ తరగతి ఓల్డ్ బుక్స్ 5 హిందీని తీసేస్తూ, 7వ తరగతి ఓల్డ్ బుక్స్ 5, 8వ తరగతి ఓల్డ్ బుక్స్ 6. ఇక్కడ మనకి ఫిజిక్స్ అండ్ బయాలజీ రెండు సెపరేట్ అవుతాయి కాబట్టి. అయితే ఇప్పటి వరకు మనకు సిలబస్లో మార్పు వచ్చిన పుస్తకాలు అయితే మనకు ఇక్కడ వరకు ఇవి సిలబస్లో మార్పు వచ్చాయి. అయితే ఎన్సిటిఈ నామ్స్ ప్రకారం అయితే అమల్లో ఉండే పాఠ్యాంశాలపైన ఎగ్జామ్ పెట్టాలని ఒక నానుడు కూడా ఉంది. దాని ప్రకారంగా చూసుకుంటే కొత్త పుస్తకాలను కూడా మనం సంసిద్ధత చేసుకోవాలి. అందుకోసం 3వ తరగతి కొత్త పుస్తకాలు 4, 4వ తరగతి కొత్త పుస్తకాలు 4, 5వ తరగతి కొత్త పుస్తకాలు 4, 6వ తరగతి కొత్త పుస్తకాలు 5. అంతేకాకుండా ఇక మెథడాలజీకి సంబంధించిన అంశాలపైన కూడా మనం దృష్టి సారించాలి. అలా అనుకుంటే సైకాలజీ అనేది కొత్తది మరియు పాతది 2. ఇక తర్వాత వచ్చేసి మెథడాలజీ మనకి డిఎడ్లో వచ్చేటటువంటి మెథడాలజీలు గతంలో ఉన్నవి 5, ఇప్పుడు ఉన్నవి 5, మొత్తం 10 పుస్తకాలు. మొత్తం కలిపి టెట్ కోసం కావాల్సిన మొత్తం పుస్తకాలు 57. అంటే మనం టెట్కి సిద్ధపడాలనుకుంటే ఈ 57 పుస్తకాలు మన దగ్గర రెడీగా ఉండాలి. అయితే వీలైనంత వరకు ప్రింటెడ్ మెటీరియల్ని సంపాదించుకోగలగాలి. పీడిఎఫ్ల మీద ఆధారపడితే గందరగోళంగా ఉంటుంది. మరి 57 పుస్తకాలని కనీసం 57 రోజులు లేని సందర్భంలో ఏ విధంగా పూర్తి చేయాలి? సో పుస్తకాన్ని చూసి ముఖ్యంగా అందరూ చెప్పేది ఏంటంటే సిలబస్ని చూసి భయపడకండి. సో ఎలాంటి సిలబస్ అయినా ఎంత కష్టతరమైనదైనా మనం సో ఒక ప్రణాళిక పరంగా మనం సాధించవచ్చు. అంతేకాకుండా అందుబాటులో ఉన్న సమయం చాలా తక్కువ ఉంది. సో దాన్ని చూసి ఎట్టి పరిస్థితులు కూడా భయపడకండి. సో దానికి కూడా మన దగ్గర పరిష్కారం ఉంది. ఎలా? పరిష్కారం ఏమిటి అంటే దీనికే మేమేం సజెషన్ స్మార్ట్ వర్క్. సో స్మార్ట్ వర్క్ అంటే ఏంటి అంటే తక్కువ సమయంలో ఎక్కువ ప్రతిఫలం వచ్చేలా, ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేసేలా, ఎక్కువ టాపిక్ని కవర్ చేసేలా మనం సిద్ధపడాలి. అంతేకాకుండా కొన్ని సింపుల్ ట్రిక్స్ ఉంటాయి, వాటిని మనం ఫాలో అయినట్లయితే ఇది ఈజీ అవుతుంది. ముఖ్యంగా టెట్కి డిఎస్సి సిలబస్ పైన పూర్తి అవగాహన ఉండాలి. అంటే టెట్లో ఎక్కడి వరకు ఇస్తారు, డిఎస్సిలో ఎక్కడి వరకు ఇస్తారు, అసలు డిఎస్సిలో మనం ఎంతవరకు చదవాలి అనే దానిపైన అవగాహన ఉండాలి. ఇక రెండింట్లో ఉన్న కామన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అది ఒకసారిలోనే అంటే ఫస్ట్ టైంలోనే పూర్తిగా చదివేటట్లు వాటి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే పదే రివిజనింగ్ చేస్తామని మాత్రం ప్రిపరేషన్ టైంలో అనుకోవద్దు. ఒకసారి చదివేస్తాను మళ్ళీ రెండోసారి రిపీట్ చేస్తాను కదా అనుకుని ఏదైనా ధోరణి ఉందో ఆ ధోరణి నుండి బయటపడండి. వీలైనంత వరకు ఫస్ట్ టైమే 90% వరకు మనం కవర్ చేయగలగాలి, లేదా మొత్తం ప్రిపేర్ అవ్వాలని ఒక దృఢ సంకల్పంతో రావాలి. అయితే ఇలా ప్రిపరేషన్ చేయాలనుకుంటే ఒక సమగ్రమైన ప్రణాళిక ఉండాలి. అంటే ఇప్పుడు ఒక టాపిక్ తీసుకున్నామంటే ఇక్కడ 3rd క్లాస్ నుండి అటు 8th క్లాస్ వరకు కామన్గా ఉంటుంది. వాటిని మొత్తం ఒక దగ్గర తీసుకొని వచ్చి వాటిని మనం ప్రిపేర్ అయ్యి ఒక సమగ్రవంతమైన సొంతంగా తయారు చేసుకునే నోట్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడైనా మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే నోట్స్ పైన ఇతరుల పైన ఆధారపడడం కానీ ఇతరులు ఇచ్చే నోట్స్ను కానీ మీరు దయచేసి ఫాలో అవ్వద్దు. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ ప్రకారము వాళ్ళ పేస్ ప్రకారం ఎలా ఉంటుంది వాళ్ళకి ఈజీ ఉండొచ్చు. మన పేస్, మన నాలెడ్జ్, మన ఐక్యూ ప్రకారం చూస్తే అది సులభం కావచ్చు లేదా కఠినం కావచ్చు. కాబట్టి రోజు మనం ఏం చేయాలంటే సొంతంగా ఆ రోజు ఆ పాఠ్యాంశంలో ఎక్కడ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది, నాకు తెలియని అంశం ఏదని గుర్తించి దాన్ని రాసుకోవడం, ఒక అందమైన ఆకర్షణీయమైనటువంటి నోట్స్ తయారు చేసుకోవడం, ఆ నోట్స్ అనేది ఎలా తయారు చేయాలో కూడా మీకు టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు రోజు చదివిన అంశాలపైన స్వయం మూల్యాంకనం చేసుకోవాలి. మరి ఈ స్వయం మూల్యాంకనం చేసుకొని మన ఒక ఎగ్జామ్స్ అని అటెంప్ట్ చేస్తూ రాస్తున్నట్లయితే మనం ఎంతవరకు చదివాం. సో సాధారణంగా ఒక విద్యార్థి ఒక పాఠ్యాంశాన్ని తీసుకున్నాడు అనుకోండి, సో తన నాలెడ్జ్ ప్రకారంగా చదువుతాడు. దాన్ని మోనో థింకింగ్ అంటాం. అంటే తన దృక్పథంలో ఒక డైమెన్షన్లోనే తను చదువుతాడు అనమాట. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మల్టీ డైమెన్షన్లో క్వశ్చన్ అడుగుతాడు. అంటే 4-5 కాన్సెప్ట్లను ఒకే దాంట్లో
లోపల కలిపి మనకి అప్లికేటివ్గా ఇస్తాడు. అలాంటప్పుడు మీరు ఏ విధంగా దాన్ని ఫేస్ చేస్తారు? అందుకే ఎప్పటికప్పుడు మన ప్రిపరేషన్ లోపాలను మనం తెలుసుకొని వాటిని సవరించి కొనసాగుతుండాలి. దాంతోపాటు సో ప్రతి 10 రోజులకో 15 రోజులకో మనం గతంలో చదివిన మొత్తాన్ని ఒకసారి పునర్విమర్శ చేసుకోవాలంటే రివిజనింగ్ చేస్తూ ఉండాలి. మరి అంతేకాకుండా ఇప్పుడే బీఎడ్ చేసి ఉన్నాం, మాకు బుక్స్ కూడా లేవు అని చాలామంది అయితే ఇటు ఆఫ్లైన్లోను ఇటు ఆన్లైన్లోను కూడాను మెసేజ్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఉండేటటువంటి యాప్ని మేము హైర్ చేసుకోవడం జరిగింది. సార్ అనుమతితో యాప్ అనే నిర్వహణ అనేది మేము తీసుకోవడం జరిగింది. సో ఈ యాప్ ద్వారా మీకు మేము సహకారం అందివ్వాలనుకుంటున్నాం. పూర్తి సిలబస్ని మీ చేత ఇచ్చిన టైంలో పూర్తి చేసే బాధ్యత మాది. అంతేకాకుండా సో ఈ సిలబస్ను పూర్తి చేయడానికి కొన్నిసార్లు మీకు పాఠ్యాంశాలు నిర్దేశించడం కానివ్వండి, కఠినమైన పాఠ్యాంశాలు అయితే మీకు వీడియోలు ఇవ్వడం కానీ, అదే మ్యాథ్స్ సంబంధించి అయితే మీకు జూమ్లో లైవ్ క్లాసులు నిర్వహించడం అనేది చేస్తాము. ఇక పూర్తయిన సిలబస్ పైన ఏ రోజుకి ఆ రోజు మీకు పరీక్షలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా సో మీరిచ్చే మార్కుల్ని ప్రాధాన్యత చూసి మీకు ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా శ్రద్ధ చూపిస్తూ వాళ్ళకు అవసరమైనటువంటి అదనపు సహకారం ఇవ్వడం జరుగుతుంది. అది ప్రిపరేషన్ టిప్స్ కావచ్చు, షార్ట్ కోడ్స్ కావచ్చు, మైండ్ మ్యాపింగ్ కావచ్చు, ఇలాంటి అంశాల్లో మీకు సహకారం చేయడం జరుగుతుంది. అయితే ఇంత బాగానే ఉంది చెప్పారు, ఇది ఎలా సాధ్యం అంటే తెలుగు యూట్యూబ్ ఛానల్ సార్కి మేము హెల్ప్ అడగడం జరిగింది. ఆయన సహకారంతో తెలుగు యూట్యూబ్ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా ఇదంతా సాధ్యమవుతుంది. సో ఆండ్రాయిడ్ యాప్లో మీరు ఏం చేస్తారు? ఇప్పటి వరకు అయితే మీరు చాలా యాప్లు చూసే ఉంటారు. ఒక్కో యాప్కి భారీ మొత్తంలో మొత్తం చెల్లిస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు ఇచ్చే రికార్డింగ్ వీడియోస్ చూస్తూ ఉంటారు. మీకు సందేహం వస్తే వాళ్ళు మీకు అందుబాటులో ఉండడం కూడాను చాలా తక్కువగా ఉంటుంది. మరి ఫస్ట్ టైం మీరు చదివారు, వాళ్ళు ఇచ్చేటటువంటి స్పేస్లో మీరు అందుకోగలరా? వాళ్ళు ఏళ్ల తరబడి చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే వాళ్ళ స్పేస్లో అందుకోగలరు. మరి మీరు ఇప్పుడే ప్రారంభిస్తున్నారు, మీరు ఎంతవరకు ఈ స్పేస్ని అందుకోగలరు? సో ఇది కూడా ఒక ప్రశ్నార్థకే. అందుకే అన్ని సబ్జెక్టులు ఇచ్చి అన్ని టాపిక్స్ అన్ని కూడా ఒకే దగ్గర ఈ ట్యూటర్ యాప్ ద్వారా మీకు అందివ్వబోతున్నాం. ఇది కేవలం మా ప్రత్యేక శాఖ బాధ్యత వహిస్తుంది. ఇందులో రాజు సార్ ఎవరైతే మీకు ఈ ట్యూటర్ సార్ ఉన్నారో ఆయనతో ఎటువంటి సంబంధం లేదు. ఆయన గైడెన్స్లో ఆయన సహకారం మేము తీసుకుంటూ మేము ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సో దీనిలో మీరు ఏం చేయాలి? ఫస్ట్ మీరు అయితే ప్లే స్టోర్లోకి వెళ్ళి తెలుగు ఈ ట్యూటర్ అని టైప్ చేసి ఆండ్రాయిడ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పక్కన మీకు యాప్లో చూసినట్లయితే మీకు కిందన మీకు పెయిడ్ కంటెంట్ అంటూ ఒక సెపరేట్ టైల్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి కేవలం మీకు మొత్తం అన్ని సబ్జెక్టులకి అప్ టు టెట్ వరకు, గుర్తుంచుకోండి, అప్ టు టెట్ ఎగ్జామ్ వరకు మీకు ఫ్రీ క్లాసెస్ అండ్ ఫ్రీ ఎగ్జామ్స్ అండ్ ఫ్రీ నోట్స్ మీకు, అదేవిధంగా ఫ్రీ ఎనీ హెల్ప్. సో మీకు ఏ హెల్ప్ కావాలన్నా మీకు ఫ్రీగా మేము అందివ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కావున ఆలోచించకండి, ఓకేనా? సో ఆలోచించారంటే మీరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇది అప్ టు టెట్ అనేది లైఫ్ టైం మెంబర్షిప్తో మేము ఇవ్వబోతున్నాం. అది కేవలం మొదటి 50 మందికి మాత్రమే. సో చాలామంది అనుకుంటారు ఇన్ని సర్వీసులు ఇస్తున్నారు కదా, భారీ మొత్తం తీసుకుంటారేమో. సో కాదండి, సో చాలా తక్కువ మొత్తం, అది కూడా మీరు ఊహించినంత ఎక్కువేం కాదు. కేవలం 299 రూపాయలతో సో ఫస్ట్ ఇనాగ్రేట్ చేస్తున్నాం కాబట్టి, ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మీకు ఇలా తక్కువ మొత్తంలో ఇస్తున్నాం. అంతేకాకుండా టెట్ ఎగ్జామ్ అయ్యేంత వరకు మా ఎగ్జామ్స్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, లైవ్ సెషన్స్ కానివ్వండి మీకు మాత్రమే ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వెంటనే కూడాను ఇప్పుడే ఈ సర్వీస్ని మీరు యూస్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇది ఎవరిని బలవంతం చేసింది కాదు. ఎవరైతే ఆఫ్లైన్లో మాకు ఎంగేజ్ అవుతున్నారో, బీఎడ్ చేసి ఇటు ఎస్జిటికి ప్రిపేర్ అవ్వడానికి ముందుకు వచ్చారో వాళ్ళని ఉద్దేశించి, అండ్ ఫ్రెషర్స్ ఇప్పుడే వచ్చి డిఎస్ఏ ప్రిపేర్ అవుదాము ఎక్కడ ఏముందో అని కంగారు పడే వాళ్ళకి ఈ మా సహకారాలు అయితే మళ్ళీ చెప్తున్నాం, మొదటి 50 మందికి మాత్రమే ఈ ఆఫర్ అండి. తర్వాత వచ్చేసరికి తర్వాత బ్యాచ్ అనేది కొనసాగింపు చేయాలా వద్దనేది తర్వాత ఆలోచిస్తాము. సో గైస్, ఇది అయితే ఈ వీడియోలో మీ బీఎడ్ అభ్యర్థులకు మేము ఇచ్చే సహకారం. కావున ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారని మేమైతే అనుకుంటున్నాం. సో ఈ సేవలు అనేవి మీకు ఉపయోగపడేలా మేము తయారు చేయడం అయితే జరుగుతుంది. ఈ సేవలు ఎలా ఉంటాయి అనేది మీరు యాప్లోకి వెళ్తే మీకైతే తెలుస్తుంది. సో థ్యాంక్ యూ గైస్, మీరు కూడా అందరు కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.